తన ఇంటిపై దాడి చేసి తనపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దారెడ్డి అనుచరుడు కందిగోగుల మురళి. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే పోలీసులు ఉన్నప్పుడే తుపాకీ పట్టుకుని బయటకు వచ్చానని, కానీ తుపాకీతో టీడీపీ నేతలను బెదిరించినట్టుగా ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ కోసం సర్వం పోగొట్టుకున్నానన్న మురళి తాడిపత్రిలో జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటూ నా మీద కూడా చర్యలు తీసుకోమను, కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారిని మీరు ఆదేశించండి. నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు. నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను. ప్రజల ముందర కానీ ఎవరి ముందర కానీ ఊరుకూరుగానే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మా పైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చు.